మనం ప్రీవియస్ వీడియోలో ఒక కొత్త పాన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, లేదా ఒక పాన్ కార్డ్ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళ పాన్ కార్డులో ఏదైనా నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, లేదా అడ్రస్ కానీ, ఫాదర్ నేమ్ కానీ ఇలా ఏమైనా కరెక్షన్ చేసుకోవడం ఎలాగో ఒక వీడియో అయితే చేశాను. సో మనం ఇప్పుడు కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకున్నా, లేదా మన పాన్ కార్డులో ఏమన్నా కరెక్షన్ చేసుకున్న తర్వాత దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంటే అది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, అది ఎక్కడ వరకు ప్రాసెస్లో ఉంది, అండర్ ప్రాసెస్ ఉందా, లేదా కంప్లీట్ అయిందా అనేది తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ మొబైల్లోనే మీ కొత్త పాన్ కార్డు స్టేటస్ లేదా కరెక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవడానికి పెట్టుకున్న అప్లికేషన్ని స్టేటస్ తెలుసుకోవడం ఎలాగో మీ మొబైల్లో తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ సెర్చ్లో ఏం చేస్తారంటే ఎన్ఎస్డిఎల్ పాన్ ట్రాక్ అని సెర్చ్ చేయండి. సో ఎన్ఎస్డిఎల్ పాన్ ట్రాక్. సో ఓకేనా, మీరు ఎన్ఎస్డిఎల్ ద్వారా అప్లై చేసుకుంటే కనుక ఎన్ఎస్డిఎల్ పాన్ ట్రాక్ అనేది సెర్చ్ చేయాలి. ఓకేనా, మనకి ఈ పాన్ కార్డ్ అనేది 3 టైప్స్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకటి ఎన్ఎస్డిఎల్, ఒకటి యూటీఐ, ఒకటేమో డైరెక్ట్ ఇన్స్టెంట్ పాన్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అయితే ఎన్ఎస్డిఎల్ ద్వారా అయితే అప్లై అనేది చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీకు చూడండి స్టేటస్ ట్రాక్ సెర్చ్ ఫర్ పాన్ ట్యాన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసానికి చూడండి అప్లికేషన్ టైప్, ఇక్కడ అప్లికేషన్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే కనుక పాన్ న్యూ చేంజ్ రిక్వెస్ట్. సో నేను చెప్పాను కదా, మనం కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకున్నా, లేదా ఏమైనా కరెక్షన్స్ కోసం చేంజ్ రిక్వెస్ట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నా సరే చేంజెస్ కోసం. సో అటువంటి టైంలో మీరు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, దాని యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ పాన్ న్యూ చేంజ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ అని కనబడుతుంది కదా. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీ అప్లికేషన్ ఫామ్లో అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది కనబడుతుంది. ఓకేనా, ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఆ నెంబర్ 88 నెంబర్ సిరీస్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మీకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, మీ పాన్ యొక్క నెంబర్ అనేది కనబడుతుంది. ఇది నేను కరెక్షన్ కోసం పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ పాన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబర్ అనేది ఫస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా, నేమ్ కూడా యాస్టేజ్గా అదే విధంగా చూపిస్తుంది. సో కేటగిరీ ఇండివిజువల్ స్టేటస్ చూడండి, ఇక్కడ స్టేటస్ పై చూసుకుంటే కనుక యువర్ అప్లికేషన్ ఫర్ న్యూ పాన్ కార్డ్ అండ్ చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా ఈజ్ అండర్ ప్రాసెస్ ఎట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఇది మన అప్లికేషన్ అనేది అండర్ ప్రాసెస్లో ఉందని అర్థం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే మీ పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కొత్తదైనా కరెక్షన్ పెట్టుకున్నా సరే సేమ్ యాస్టీజ్గా ఈ విధంగానే మీరు మీ పాన్ కార్డ్ యొక్క అప్లికేషన్ అనేది ట్రాక్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ఒకవేళ మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందనుకోండి, మీకు అప్లికేషన్ నెంబరు ప్లస్ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ ఐడి, ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో అప్లై చేసే టైంలో ఆ ఈమెయిల్ ఐడికి మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది కూడా వస్తుంది. అందులో కూడా మీరు ఈ పాన్ కార్డ్ అనేది కూడా వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. ఓకేనా, అందులో మీరు ఈ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి ఆ ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వితౌట్ స్పేస్ కానీ ఫార్వర్డ్ స్లాష్ కానీ అట్లా ఏమి ఇవ్వకుండా జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/5/1999 అని ఉందనుకోండి, 10/10/05/1999 అని ఇచ్చేస్తే సరిపోతుంది. అప్పుడు మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, మీ ఈ పాన్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు మీ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.